హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తమ టీంలో ఉన్నటువంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరియు మాజీ హిట్టర్ అయినటువంటి హెన్రిచ్ క్లాసెన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సన్ రైజర్స్కు ఎన్నో విజయాలను ఒంటి చేత్తో అందించినటువంటి ఈ హార్డ్ హిట్టర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఎందుకు ఇలా వేలంలో వదిలివేస్తున్నది, దీని వెనుక ఉన్న రీజన్స్ ఏంటి, ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. హెన్రిచ్ క్లాసెన్ గతంలో సన్ రైజర్స్ టీంను ఒంటి చేత్తో ఎన్నోసార్లు విజయాల బాట పట్టించిన హార్డ్ హిట్టర్. ఇతడు సిక్సర్లను అమాంతం బాధేయగలడు. మరి ఇలాంటి గొప్ప బ్యాట్స్మెన్ను ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వదిలివేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. అవి ఏమిటంటే, ఈ విధ్వంసకర బ్యాట్స్మెన్ 2025 మే నెలలోనే తను అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు రిటైర్మెంట్ను ప్రకటించాడు. దీనివల్ల అతడి యొక్క ఫామ్ అనేది అంత ఆశాజనకంగా లేదు. ఇతడు ఒకవేళ ఇంటర్నేషనల్ క్రికెట్లో గనక కొనసాగుతూ ఉంటే అతడి ఫామ్ అనేది మరియు అతడి యొక్క ఫిజికల్ టెస్ట్ మరియు అతడి యొక్క బాడీ ఫిట్నెస్ అనేది బాగుండేది. కానీ అతడు కేవలం కొన్ని లీగుల్లోనే ఆడుతుండడం వల్ల, కొన్ని రోజుల గ్యాప్ వల్ల అతడి యొక్క ఫామ్ అనేది చాలా సందేహంగానే ఉంది. అంతేకాకుండా అతడు ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చినప్పటి నుండి బిగ్ బాస్ లీగ్ మరియు ఇంగ్లాండ్లో జరిగినటువంటి కొన్ని రకాల లీగ్లలో అతడు ఆడిన అతడి యొక్క అద్భుత ప్రదర్శనను మాత్రం చేయలేకపోయాడు. ఆ లీగ్లలో కూడా అతడు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుండి చాలా దారుణమైన ప్రదర్శనే చేశాడు. అంతేకాకుండా ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున అత్యధిక కాస్ట్లీ ప్లేయర్ కూడా ఈ హెన్రిచ్ క్లాసెనే. అతడి ధర దాదాపుగా 23 కోట్లు ఉంది. ఇక డిసెంబర్లో జరుగుతున్నటువంటి వేలంలో మరో ప్లేయర్ను కొనాలంటే ఎక్కువ డబ్బు ఇతడికే చెల్లించడం మూలంగా ఇంకా నాణ్యమైన ప్లేయర్స్ రావడానికి డబ్బు అనేది సరిపోలేదని కూడా ఒక టాక్. కాకుండా గత సీజన్లోనూ అతడి యొక్క ఫామ్ అనేది అంత బాగా ఏమీ లేదు. చివర్లో అతడు శతకం కొట్టబట్టి కొద్దిగా స్కోర్ పెరిగినప్పటికీ చాలా మ్యాచ్ల్లోనూ అతడు విఫలమయ్యాడనే చెప్పాలి. 487 పరుగులు చేసిన అతడు ఆడిన ఇన్నింగ్స్లు టీం యొక్క విజయానికి పెద్దగా ఉపయోగపడలేదు. అంతేకాకుండా ఒకప్పుడు అతడు 200+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసే అతను మొన్న సీజన్లో మాత్రం కేవలం 170 స్ట్రైక్ రేట్తోనే బ్యాటింగ్ చేశాడు. దీని మూలంగా కూడా ఇతడి కంటే మరో యంగ్ హిట్టర్ను కొనాలని సన్ రైజర్స్ యాజమాన్యం భావించి ఉండవచ్చు. ఏది ఏమైనా దీనిపై పూర్తి అప్డేట్ మాత్రం ఇప్పుడే తెలియలేదు, ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. గతంలో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లను కూడా వదులుకోవడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ వెనుకాడలేదు. మరి అలాంటి వారిలాగానే ఇతన్ని కూడా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ వదులుకోవచ్చు. ఒకవేళ వేలంలో ఇతడే గనక తక్కువ రేటుకు గనక దొరికితే కొనే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఈ హెన్రిచ్ క్లాసెన్ హైదరాబాద్ అభిమానులకు ఎంతో కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. ఏది ఏమైనా రేపు జరిగేటటువంటి మినీ వేలంలో ఇతన్ని తిరిగి దక్కించుకుంటే హైదరాబాద్ టీం బాగుంటుందని చాలామంది క్రికెట్ అభిమానులు తమ యొక్క ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో కామెంట్ పెడుతున్నారు. మరి వారి యొక్క అభిప్రాయాలను సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఎంతవరకు కాపాడుకుంటుందో చూడాలి.